కేసీఆర్కి నోటీసులు, కవితతో కేటీఆర్ ములాఖాత్. వాళ్ళంతా ఏదో 2-3 యాక్షన్స్ బాగానే సీరియస్గానే జరుగుతున్నట్లున్నాయి. ఎక్కడ ఈ గొర్రెల స్కామ్లో కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. గొర్రెల స్కామ్కి కేసీఆర్ గారికి సంబంధం ఏందండి? గొర్రెల స్కామ్ మంత్రిగా అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. మరి ఆయన దగ్గరికి వచ్చి ఆగాలి, అంతేగాని కేసీఆర్ గారి దగ్గరికి నోటీసులు ఇవ్వటం అనేది ఎక్కడో కొంత ఆశ్చర్యంగా ఉంది. జనరల్గా ఇట్లాంటి వాటిలో కేసీఆర్ గారు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మశక్యంగా లేదు. ఒకటి అయితే వాస్తవం, ఆయన చిన్న చిన్న వాటిలో ఎక్కడా వదిలిపెట్టలేదు. ఏదన్నా ఉంటే అది ఏదన్నా పెద్ద స్థాయిలో హ్యాండిల్ చేశారు తప్ప చిన్న చిన్న ఇష్యూస్లో ఆయన ఎప్పుడు పెద్దగా నేనైతే ఎంటర్ అయ్యారని. ఇది కూడా అండి 700 crore అండి, ఇది 700 కోట్ల స్కామ్ అండి, ఇది గొర్రెల స్కామ్ అనేది. 700 కోట్లు స్కామ్ అయ్యి ఉండదు అంటే మొత్తం బడ్జెట్ 700 కోట్ల 700 కోట్లు స్కామ్ జరిగింది అనేది దాని మీద ఇది అంటే పెద్దది అయితే మరి. ఎందుకంటే దీని మీద ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ సస్పెండ్ చేశారండి. ఈ సంబంధించి ఇన్వెస్టిగేషన్లో మరి ఎక్కడ దాకా వచ్చారు? ఆల్రెడీ మొత్తానికి ఆఫీసర్స్ మొత్తం మధ్యలో మీడియా మరి ఎవిడెన్స్ కలెక్ట్ అయిందా? జరుగుతున్నాయండి, దానికి సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఎంక్వైరీలో ఉన్నారండి. ఓకే, మరి మొత్తానికి అయితే మరి నోటీసులు ఇచ్చారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా కేసీఆర్ గారి నోటీసులు ఇస్తే ఆయన జూలై 30 లోపల ఇస్తా అన్నారండి. కానీ రేపు 15 ఏమన్నా ఏదైతే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన దాని మీద నోటీసులు ఇస్తే దాని మీద కూడా ఆన్సర్ ఇస్తా ఉన్నట్లున్నారు. మరి నోటీసుల మీద నోటీసులు కేసీఆర్ గారి ఇంటికి డెలివరీ అవుతూ ఉన్నాయి. మరి వారు ఏమన్నా వాటికి సంబంధించి టైం తీసుకుంటున్నట్లున్నారు. మరి ఇందులో అవాస్తవాలు అయితే చెప్పేయచ్చు, ఎక్కడ అవినీతి జరగలేదు, నాకేం సంబంధం లేదని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు. లేదు వాళ్ళకి కనుక ఆధారాలు దొరికితే మాత్రం మరి దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకో నోటీస్ ఇచ్చి దానికి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయటం తర్వాత ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంటుంది. బట్ ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి. అంటే ఇప్పటివరకు మనం అనుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు పవర్ ఒకటి, 3 ఫోన్ ట్యాపింగే అనుకున్నాం. కొత్తగా గొర్రెలు కూడా వచ్చి కేసీఆర్ గారికి చుట్టుకున్నట్లుంది. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సుధాకర్. ఏంది పాపం గొర్రెలది కూడా వచ్చి కేసీఆర్ గారికి చుట్టుకుంది ఏంటి సార్? మా ప్రస్తుతం అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు సార్. విచారణ సంస్థలు ఒక్కొక్కటిగా ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. చాలా పకడ్బందీగా విచారణ జరుపుతూ విచారణ సంస్థలు అధికారుల నుండి అఫిడవిట్ల రూపంలో తీసుకుంటుంది. మామూలుగా విచారణ సంస్థలు ఏం చేస్తాయంటే సార్, విచారణ జరుపుతూ వారి రికార్డు నమోదు చేస్తుంటాయి. అంటే వారు చెప్పిన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తుంటాయి. అలా కాకుండా అఫిడవిట్ తీసుకొని మళ్ళీ అధికారులు ఎక్కడ మాట మార్చకుండా ఉండేందుకు అఫిడవిట్ తీసుకొని విచారిస్తున్నాయి. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు సార్. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఆయన నేతృత్వంలో విచారణ కమిటీ నిర్వహిస్తే వారు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. జూలై 30 వరకు కేసీఆర్ సమయం అడిగితే లేదు, జూలై 15 వరకే వారు సమయం ఇచ్చి అదొకటి జరుగుతుంది సార్. ఎట్ ది సేమ్ టైం కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పినాకి ఘోష్ ఉన్నారు, ఆయన నేతృత్వంలో కూడా విచారణ జరుగుతుంది. ఎవరైతే అందరూ అధికారులు చెప్తున్న అంశాన్ని బట్టి కేసీఆర్ కూడా త్వరలోనే నోటీసులు కాళేశ్వరం ప్రాజెక్టు కింద అందబోతున్నాయి సార్. ఎట్ ది సేమ్ టైం గొర్రెల స్కామ్ ఒకటి ఉంది, అది చాలా సీరియస్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది అధికారులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఇంకా కొంతమంది అధికారులు విదేశాల్లో ఉన్నారు. వారిద్దరిని కూడా రప్పించి, 2 అధికారులు విదేశాల్లో ఉన్నారు సార్, వారిని కూడా రప్పించిన తర్వాత వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అప్పుడు పశువర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, వీరిద్దరు కూడా నోటీసులు ఇచ్చేందుకు ఆ విచారణ సంస్థ ముందుకు పోతుందని ఒక చర్చ అయితే ప్రస్తుతం సెక్రటేరియట్ లో జరుగుతుంది సార్. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరొకటి మిషన్ భగీరథ ఉంది సార్. మిషన్ భగీరథ పైన కూడా విచారణ కూడా సాగుతుంది. ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక చక్రబంధంలో ఇరుక్కుపోతున్నారు. ఆయన పైన 30 దాడి కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, ఆ తర్వాత విచారణలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేదు. ఒకవైపు రాజకీయంగా ఇబ్బందులు జరుగుతూనే ఉంటే మరొక వైపు విచారణ రూపంలో మరొక రకమైన ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో అసలు కేసీఆర్ ఎలా వ్యవహరించబోతున్నారు, ఏం చేస్తారని చూడాల్సి ఉంటుంది. మరొక వైపు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా తిరుగుతుంది. కేవలం ఆయన ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నారు, వరి పంటనే చూస్తున్నారనే ఒక ఆ చర్చ కూడా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం సార్, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇప్పటి వరకు నేరుగా మీడియా ముందుకు రాలేదు, మీడియా పరంగా ఆయన మాట్లాడలేదు. కేవలం ఆయన ఒక ట్విట్టర్ లో ఒక పోస్ట్ మాత్రమే పెట్టారు, గెలుపు ఓటమి సహజం, మేము ఏ రకంగానైతే ఓడిపోయినాం మళ్ళీ అదే స్థాయిలో పైకి లేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కేటీఆర్ మీడియా ముందుకు రాలేదు. హరీష్ రావు ఒక్కరే ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సార్. ఎట్ ది సేమ్ టైం ఇవాళ
కేటీఆర్ ఢిల్లీ వెళ్ళారు, తిహార్ జైలుకి వెళ్ళి తిహార్ జైల్లో ఉన్న తన సోదరి కల్వకుంట్ల కవితను కలిశారు. కలిసి వచ్చి ఆయన మళ్ళీ కలిసి వచ్చారు సార్. కలిసి వచ్చిన సందర్భంగా ఆమె 9 పుస్తకాలు అడిగిందంటే సార్. తిహార్ జైల్లో ఉండి ఒక 9 పుస్తకాలు అడిగితే ఆ 9 పుస్తకాలు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది సార్. కాబట్టి ఒక రకంగా కేసీఆర్ కుటుంబం పైన ప్రస్తుతం ముప్పేట దాడి అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. విచారణ సంస్థలు కాదు సుధాకర్ అంటే ఇవన్నీ ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుందా, లేక నిజంగానే ఈ అన్నిట్లో అవినీతి జరిగినటువంటి ఆధారాలతో చేస్తుందా? అంటే ప్రజలు రెండు అంశాలు ఉంటాయి ఇందులో. వీళ్ళు ఏమన్నా మా మీద టార్గెట్ చేస్తున్నారంటారు, వాళ్ళు ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటారు. ఏది వాస్తవం ఉండొచ్చు, ఏది కరెక్ట్ అయి ఉండొచ్చు? ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న ఒక చర్చ అయితే ఏముందంటే సార్, విచారణ సంస్థలు అడావుడి చేస్తున్నాయి. ఒక అడుగు ముందుకు పడితే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. అనుకున్న స్థాయిలో స్పీడప్ కావట్లేదని ఒక చర్చ అయితే ఇప్పుడు సార్. ఆ చర్చ ఉన్నదంటేనే ఈ ప్రభుత్వం కక్షపూరిత చర్యలుగా చూడాల్సిన అవసరం ఉండదు సార్. ఒకవైపు కాళేశ్వరం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు అనేది ఎంత ధర అయినా పర్లేదు మనం కొనుగోలు చేయాలి, దాన్ని తెలంగాణ సంబంధించిన అందరికీ విద్యుత్ సరఫరా చేయాలంటూ గత ముఖ్యమంత్రి అడావుడి చేసి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు, ఆ స్థాయిలో వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, కానీ గత ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే మేము విద్యుత్ కొనుగోలు చేశామని ఒకటి చెప్తున్నారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ పవర్ ఏదైతుందో సార్ నిర్మాణానికి సంబంధించి చెల్లించాల్సిన దానికంటే అంటే ఎస్టిమేషన్ కు మించి అక్కడ చెల్లింపులు జరిగాయి అక్కడ కాంట్రాక్టర్లకు. ఆ కాంట్రాక్టర్ల వెనుక అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇప్పుడు ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు నేరుగా ఆరోపించినారు. అసెంబ్లీలోనైతే జగదీష్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ వారు వ్యాఖ్యలు కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మనం చూసాం సార్, 1,00,000 కోట్లు పెట్టి నిర్మిస్తే 1,00,000 కోట్లు కాదు కదా, అంతలో కొంత మేరకు కూడా ఎకరానికి కూడా సాగునీరు అందలేదని ప్రాజెక్టు ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది. మేడిగడ్డ మొత్తం కుంగిపోయింది. మేడిగడ్డని ఇప్పుడు రిపేర్ చేద్దామని చూస్తే అసలు కింద ఏమి లేదు, మొత్తం డొల్లా, కేవలం ప్రాజెక్టు మాత్రమే కనిపిస్తుందని అధికారులు అదేవిధంగా నిర్మాణ సంస్థలు అవి చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నారం సుందరిలో ఇప్పటికే లీకేజీలు వస్తున్నాయి. గొర్రెల స్కామ్ మనం చూస్తున్నాం సార్, 750 కోట్లు అంట సార్. గొర్రెలు కొనుగోలు చేయలేదు, ఏం లేదు, వాటి అన్నింటికి లారీలకు వేయాల్సిన నెంబర్లను ఆటోల నెంబర్లు అన్ని వేసి గొర్రెలను రాయలసీమ ప్రాంతం నుంచి తీసుకొచ్చి రైతులకు ఇచ్చామని చూపెట్టారంట. అంటే అది ఎంత సీరియస్ ఉంది కనిపిస్తుంది. మిషన్ భగీరథ, లిక్కర్ స్కామ్ అంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో టానిక్ అనే ఒక మాట ఉంది కదా సార్, మాటకు సంబంధించిన అది ఒకటి ఉంది, ధరణి ఇష్యూ ఉంది. అంటే ఇవన్నీ అంటే సుధాకర్ అంటే నువ్వు లారీల నెంబర్లు ఆటోల నెంబర్లు వేసి దాంట్లో పెట్టారు అన్నావు కదా, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 2012 అనుకుంటా, 2011లోనో 12లోనో లగడపాటి రాజగోపాల్ గారు ల్యాంకో హిల్స్ కడతా ఉన్నారు. ల్యాంకో హిల్స్ కడతా ఉంటే ఒకరోజు ఎందుకు ఆయన దగ్గర కూర్చొని ఉన్నాం ఈవినింగ్. సరే ఆయన పాపం రివ్యూ చేస్తూ మాటల్లో చూడండి ఎంత దుర్మార్గం జరిగిందో అంట చెప్పుకొచ్చాడు ఒక చిన్న అంశం. వాళ్ళ దగ్గరికి శాండ్ అంటే ఒక 10 ట్రక్కులు పట్టింది శాండ్ అనుకుంటే 40 ట్రక్కులు శాండ్ వాడినట్టుగా ఉందట. 20 ట్రక్కులు ఇటుక పట్టిద్ది అనుకుంటే 60 ట్రక్కులు పెట్టినట్లు ఉందంట. సిమెంటు ఒక 4 ట్రక్కులు పట్టాల్సింది 10 ట్రక్కులు పెట్టినట్టుగా ఉందంట. ఏందిరా ఇది, ఒక కన్స్ట్రక్షన్కి 1,00,000 ఎస్ఎఫ్టీకి ఇంత అయింది కదా, ఇదే ఇంత వాడారు, ఇంత కన్స్ట్రక్షన్ పెడితే మనం 5 లక్షల ఎస్ఎఫ్టీ కట్టొచ్చు కదా అని ఆయన డౌట్ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేస్తే మొత్తం ఇదిగోనండి అని చెప్పి ఫైల్ ఇచ్చారంట. ఆ బళ్ళు లిస్ట్ అన్ని చూసి ఇదేంటి ఇన్ని బళ్ళు అసలు ఎట్లా వచ్చినాయి ఏంది అని చెప్పి అందరు సంతకాలు ఉన్నాయట. ఆయన పాపం ఎవరైతే ఆర్టీఓకి పెట్టాడు, ఏది వెహికల్ వాళ్ళకి, ఇదిగో ఇన్ని బళ్ళు వచ్చినాయి, ఈ బళ్ళుకు సంబంధించిన లిస్ట్ తీసి పెట్టండి అని చెబితే ఎవరైతే ఆ బయట రోడ్డు మీద కూర్చొని అటు పోయే ఆటో నెంబరు, ఇటు పోయే ట్రాక్టర్ నెంబరు, ఇటు వచ్చే 2-వీలర్ నెంబరు, ఇటు వచ్చే బెంజ్ కార్ నెంబర్, అన్ని నెంబర్లు వేసి పారేశారంట. అన్ని నెంబర్లు వేసి లాసేసి డెలివరీ అయినట్టుగా పెట్టారంట. అంటే అంత చీటింగ్, అంటే ఒక ప్రైవేట్ కంపెనీలో అంతటి చీటింగ్ జరిగింది. ఏది ఆయన ఇప్పుడు ఆ ఉద్యమంలో తిరుగుతా ఆయన ఆ గోల్లో ఉంటే అక్కడంతా అంత స్కామ్ జరిగిందనేది ఆయన ఆ రోజు చెప్పారు మాటల్లో. సరే అంటే అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా ఆడ కూర్చొని సచివాలయం సెక్రటరీ ఎదురు కూర్చొని అటు పోయే ఆటో నెంబర్లో ఇటు వచ్చే బండి నెంబర్లు వేసారా ఏంటి?
అవును సార్, మొత్తం రాయలసీమ నుంచి అంటే కర్నూలు, కడప ఈ ప్రాంతం నుంచి గొర్రెలను తీసుకొచ్చింది లేదు, యాదవులకు ఇచ్చింది లేదు సార్, యూనిట్లను పంపిణీ చేసింది లేదు. కానీ మొత్తం ఆటో నెంబర్లు వేసి ఆ ఆటో నెంబర్లు వీటికి వేశారు సార్, డీసీఎంలు ఇతర వాహనాలకు వేసి అక్కడి నుంచి తీసుకొచ్చి యాదవులకు ఇచ్చినట్టుగా రికార్డులలో చూపించి మొత్తం ఆ నిధులన్నీ గోల్మాల్ చేశారనేది ఇప్పుడు చెప్తున్న విచారణ సంస్థ చెప్తున్నా సార్. అందులో భాగంగానే తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ అరెస్ట్ అయ్యారు, మిగతా అధికారులు అరెస్ట్ అయ్యారు. మరి కొంత ఇద్దరు విదేశాల్లో ఉన్నారు సార్. ఆ ఇద్దరు అధికారుల కోసం చూస్తున్నారు. ఆ అధికారులు వచ్చిన తర్వాత వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అప్పుడు సంబంధిత మంత్రి ఆ తర్వాత ప్రభుత్వ అధినేత, అప్పుడున్న ప్రభుత్వ అధినేత వారికి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. విచారణ సంస్థలు అయితే చాలా దూకుడుగా పోతున్నాయి సార్. మరి దూకుడు ఎక్కడన్నా ఏమైంది మరి దూకుడు అంటున్నాం